నేను సామాన్యుల్లో అతి సామాన్యుణ్ణు అంటూ ప్రారంభించి ఆయన కథ చెప్పారు. శేఖర్ తండ్రి లారీ డ్రైవర్. 4-5 రోజులకొకసారి ఇంటికొచ్చేవాడు. సవతి తల్లి శేఖర్ జీవితాన్ని దుర్భరం చేసింది. ఉన్న కాస్త స్వంత బిడ్డలకు పెట్టి శేఖర్ను మార్చేసేది. అతడు మంచినీళ్లు మాత్రమే తాగి బ్రతికిన రోజులున్నాయి. అతనికి పుష్కలంగా లభించేవి 2 తిట్లు, దెబ్బలు. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడతను. అప్పటికే స్కూల్ ఫైనల్ పరీక్ష మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇంటి పరిస్థితి చూస్తే పై చదువులు సాగేటట్టు కనిపించలేదు. లారీ క్లీనర్ ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి హామీ ఇచ్చాడు. బంగారంలాంటి ఉద్యోగం, నీ అదృష్టం బాగుంటే డ్రైవర్ అవుతావు, రోజూ సంపాదనే అని దీవించేది సవతి తల్లి. భయపడుతూనే కాలేజీలో చదువుతా అన్నాడు శేఖర్. ఆమె చెడతిట్టిపోసింది. అది చాలక, పోరా అడుగు తింటూ కాలేజీలో చదువుకో పో, వీధి దీపాల కింద చదువుకుని అందరూ గొప్పవాళ్ళయ్యారట అని శేఖర్ని ఇంట్లోంచి గెంటేసింది. కడుపు మాడితే వాడే తిరిగొస్తాళ్లే అన్న ధీమాతో. అయితే ఆమెకు తెలీదు, కడుపు మాడి ఇంట్లో చచ్చే కంటే బయట అడుక్కు తినడమే మంచిదని నిర్ణయించుకున్న శేఖర్ తిరిగి రాడని. సర్టిఫికెట్లతో రోడ్డున పడ్డ శేఖర్కు ఏం చెయ్యాలో తోచలేదు. పొట్ట నింపుకోవడానికైతే హోటల్ సర్వర్ లాంటి పనులు దొరకపోవు, కానీ చదువుకొని గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించాలంటే ఏం చేయాలి? దగ్గరలో ఉన్న పట్టణం రాజమండ్రి చేరుకున్నాడు. ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గారింటికి వెళ్ళాడు. మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాం సార్, 2 పూట్ల భోజనం కూడా అక్కర్లేదు సార్, రోజు విడిచి రోజు 1 పూట భోజనం పెట్టండి చాలు, కానీ నా చదువుకయ్యే ఖర్చంతా భరించండి సార్ అని ప్రాధేయపడ్డాడు శేఖర్. రామతారకం గారు శేఖర్ వైపు సాలోచనగా చూశారు. ఆ స్వరంలోని దైన్యం ఆయన్ను కదిలించి వేసింది. కంఠంలోని నిజాయితీ అతనికి నచ్చింది. అదీకాక ఆయన కొడుకులిద్దరూ ఉద్యోగరీత్యా పెద్దవాడు అమెరికాలోనూ చిన్నవాడు ఢిల్లీలోనూ ఉన్నారు. కూతురు అత్తవారింటుంది. ఇంట్లో తను భార్య తప్ప వేరే ఎవరూ లేరు. ఇంటి పనులు చూడ్డానికి ఒక నౌకరుండేవాడు. కానీ కాస్త మంచి ఉద్యోగం దొరకడంతో వాడు వెళ్ళిపోయాడు. కాలక్షేపం కోసం మనవలను తెచ్చుకుందామనుకున్నారు తారకం గారు. కానీ వాళ్ళింకా చిన్నపిల్లలు, పైగా తల్లిదండ్రులు విడిచి ఉండలేరు. అదీకాక వాళ్ళందరివి పరిమిత కుటుంబాలు, పిల్లల్ని విడిచి వాళ్లు ఉండలేరు. అందువల్ల లంకంత కొంపలో బిక్కుబిక్కుమంటూ వృద్ధ దంపతులిద్దరే ఉంటున్నారు. సార్, తారకం గారు ఎంతసేపటికి జవాబు చెప్పకపోయేసరికి మళ్లీ పిలిచాడు శేఖర్. సరే అన్నారాయన. ఇంటిని ఆనుకునున్న ఖాళీ కారు షెడ్లో శేఖర్ మకాం. వారింట్లో శేఖర్కు పెద్దగా పనేమీ ఉండేది కాదు. కూరగాయలు తేవడం, వాళ్లతో షాపింగ్కు వెళ్లడం, వాళ్ళు ఎక్కడికైనా వెళితే ఇంటికి కాపలా ఉండడం, అలాంటి చిన్న చిన్న పనులే. లక్ష్మీదేవమ్మ గారు కూడా అతన్ని ఆదరించేవారు. మొదటి రోజు శేఖర్ వాళ్లు భోంచేసిన తర్వాతే మిగిలితే తాను తినాలి అనుకున్నాడు. కానీ వాళ్లు తమతో బాటే అతనికి భోజనం పెట్టారు. టేబుల్ మీద నుండి ఆకెత్తుకుని గదిలో ఒక మూల కింద కూర్చుని భోంచేయడానికి ప్రయత్నించాడు శేఖర్. నిన్ను నువ్వే చిన్నబుచ్చుకోకు శేఖర్ అంటూ వాళ్లతో బాటే అతనిని టేబుల్ మీద భోంచేయమన్నారు తారకం గారు. తిట్లు తప్ప వేరే ఏమీ ఎరుగని శేఖర్కు వారి ఆదరణ కన్నీరు తెప్పించేది. చూడు శేఖర్, దేవుని దయవల్ల మాకు భుక్తికి లోపం లేదు, నీకు భుక్తికే లేదు. ఉన్నవాడు లేనివాడికి కాస్త పెట్టడం ప్రతి మనిషి కర్తవ్యం. దానికి ఔదార్యం అని పేరు పెట్టడం, కృతజ్ఞత చూపడం అనవసరం. నేనైనా అందరికీ పెట్టగలనా? ఆ దేవుడు పంపినట్టు సమయానికి నువ్వు వచ్చావు. ఆ దేవుడు నాకిచ్చిన దానిలోనే నేను నీకు కొంచెం ఇస్తున్నాను. తిండి దొరికింది కదా అని నువ్వు సంబరపడిపోయి సోమర్లా కాలం గడపకు. కష్టపడి చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ నాకు కనపడు. అప్పుడు నేను సంతోషిస్తా, గర్విస్తా. నువ్వు కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఆ విధంగా, ఇలా కాదు అన్నారు తారకం గారు. కొద్ది కాలంలోనే శేఖర్ వారి మెప్పు పొందాడు. అతని మకం కారు షెడ్లో నుండి ఇంట్లోకి మారిపోయింది. శేఖర్ కాలేజీలో ఉత్త పాఠాలే నేర్చుకున్నాడు గాని తారకం గారిని చూసి జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. అదృష్టం కలిసొచ్చి శేఖర్కు స్కాలర్షిప్ వచ్చింది. ఆ డబ్బు తారకం గారికి ఇవ్వబోయాడు. ఆయన తీసుకోలేదు. దాంతో బట్టలు కుట్టించుకోమన్నారు. తెలియని వాళ్లు శేఖర్ తారకం గారి అబ్బాయే అనుకునేంతగా అతడా కుటుంబంలో కలిసిపోయాడు. బిఏ పూర్తి కాగానే తారకం గారే శేఖర్కు రాజమండ్రిలో ఉద్యోగం ఇప్పించారు. తర్వాత కొద్ది కాలానికే ఆయన రిటైర్ అయ్యి ఇల్లు అద్దెకిచ్చేసి చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. తన కథ చెప్పి, శారదా, నిన్నొక విషయం అడుగుతా, జాగ్రత్తగా ఆలోచించుకుని సమాధానం చెప్పు అన్నారాయన. నా గుండె గొవ్వలాడింది. ఆయన అడగదలిచిన విషయమేమిటో నా హృదయం గ్రహించింది, కానీ బుర్ర సందేహించింది. 1 నిమిషం ఉత్కంఠతతో నా ప్రాణాలు విలవెల్లాడిపోయాక నా హృదయపు అట్టడుగు పొరల్లో కొట్టుమిట్టాడుతున్న కోరికనే ఆయన నోట విన్నాను.
చెడిపోయిన పిల్లగా బంధువులందరి నోళ్లల్లో నానిన నాకు ఈ జన్మలో వివాహయోగం లేదని నిరాశపడుతున్న తరుణంలో వరమిచ్చే దేవుళ్లా ముందుకొచ్చిన ఆయన ఔదర్యాన్ని తిరస్కరించే శక్తి నాకు లేకపోయింది. కాని ఆయనకు వెంటనే నా అంగీకారాన్ని చెప్పలేకపోయాను. వెంటనే చెప్పమని ఆయన ఒత్తిడి చేయలేదు కూడా. నన్ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఇంట్లో అడుగు పెట్టగానే కాలుతున్న పెనంలోంచి కణకణామండే నిప్పుల్లోకి దూకినట్లయింది నా పరిస్థితి. ఆయన మా ఇంట్లోనే అద్దెకుంటున్నా నేను ఆసుపత్రి నుండి వచ్చాక మేం కలుసుకుని మాట్లాడుకున్నదే లేదు. అయితే సదా నా క్షేమాన్ని కోరే ఒక మంచి హృదయం నా పక్క గదిలోనే ఉందన్న భావం నాకు ఊరట కలిగించేది. విశాఖలోని కైలాష్ గారి కంపెనీలో ఉద్యోగం కోసం ఆయన చాలా కాలం క్రితమే అప్లికేషన్ పెట్టుకోవడం, ఇంటర్వ్యూకి వెళ్లడం జరిగింది. నేను ఆసుపత్రి నుండి వచ్చిన వారం రోజులకు ఆయనకు ఉద్యోగానికి పిలుపొచ్చింది. రాజమండ్రిలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. రేపే ఆయన విశాఖ ప్రయాణం. ఆ రాత్రి ఆయన మా తల్లిదండ్రులను కలుసుకుని మా వివాహానికి అనుమతించమని కోరారు. అప్పటి నా పరిస్థితుల్లో మా వాళ్లు ఎగిరి గంతేసి ఒప్పుకుంటారని నేను భావించాను. కానీ మా వాళ్లు కులం, గోత్రం అని మొదలుపెట్టారు. వాళ్ల మూర్ఖత్వానికి నాకు కోపమే వచ్చింది. కానీ ఆయన ఆవేశపడలేదు. శారదా, నీకు మైనారిటీ తీరింది. పెద్దల ఆగ్రహాలు అనుగ్రహాలతో నీకు పనిలేదు. స్వతంత్రంగా ఆలోచించుకో. నీకిది ఒక విషమ సమస్య, ఒక మలుపు. ఇలాంటప్పుడే జాగ్రత్తగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. నా మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు మరేమీ ఆలోచించుకో. మీ నుండి నువ్వు ఒక పూచిక పుల్ల కూడా తీసుకురానక్కర్లేదు. ఇదిగో, ఈ ప్యాకెట్లో చీర, జాకెట్ ఉన్నాయి. నీకిష్టమైతే వీటిని ధరించి రేపు తెల్లవారుగానే నా గదిలోకి రా. 7 గంటలకే నా ప్రయాణం. కలిసి వెళ్ళిపోదాం. ఇష్టం లేకపోతే ఈ ప్యాకెట్ నా గదికి పంపాయి అంటూ ఒక ప్యాకెట్ నా చేతిలో పెట్టి సమాధానం కోసం ఎదురు చూడకుండా చరచరా తన గదిలోకి వెళ్ళిపోయారాయన. మేమంతా బొమ్మల్లా ఉండిపోయాం. మా ఇంటిని విచిత్రమైన శబ్దం ఆవరించింది గాని నా మెదడులో మాత్రం ఒకటే సమ్మెట పోట్లు. ఏం చెయ్యాలి? ఆ రాత్రంతా ఒకటే ఆలోచన. తెల్లవారబోతోంది. నా జీవితంలోనికి వెలుగు రాబోతోంది. నేనొక నిర్ణయానికి వచ్చేశాను. ఇక ఊగిసలాట్లేదు. నా మనసు నిశ్చలంగా ఉంది. నిశ్శబ్దంగా నా పనులన్నీ ముగించుకున్నాను. స్నానం చేసి ఆయనిచ్చిన చీర, జాకెట్టు ధరించాను. ఆ ప్యాకెట్లోనే గాజులున్నాయి, వేసుకున్నాను. అప్పటికింట్లో ఒక్కొక్కరే లేచారు. నా నిర్ణయం వాళ్ళకి అర్థమైపోయింది. అవునని కాదని అనలేక చోద్యం చూస్తున్నట్టు నిలబడిపోయారు. అమ్మ, నాన్న పాదాలంటి నమస్కరించాను. తమ్ముణ్ణి, చెల్లెలను దగ్గర తీసుకుని తలనిమిరాను. చటుక్కున గుమ్మవైపు తిరిగి ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా ఆయన గదిలోకి వెళ్లాను. సూట్ కేసు సర్దుకుంటున్న ఆయన నన్ను గమనించి క్షణం నిటారుగా నిల్చున్నారు. దాచుకున్నా దాగని మెరుపు ఆయన ముఖం నిండా పొరుచుకుంది. నా హృదయం ఉప్పొంగిపోయింది. నా ముఖం కూడా వెలిగిపోయి ఉండాలి. సూట్ కేసులోంచి ఒక నెక్లెస్ తీసి నన్ను దగ్గరగా రమ్మని దాన్ని అలంకరించి నన్ను ఆ మధుర క్షణం ఆమె కళ్ల ముందు ప్రత్యక్షమైంది కాబోలు. అలాగే ఉండిపోయింది శారద. ఆమెను ఆ మాధుర్యం కాసేపు అనుభవించనిచ్చి ఇంకా చెప్పమని హెచ్చరించింది మాలిని. ఆలోచనల నుండి తేరుకుని చెప్పడానికేముంది, ఆ ఇంటి తలుపులు శాశ్వతంగా నాకు మూసుకున్నాయి. ఇక్కడికొచ్చిన తర్వాత కైలాష్ గారే మా వివాహం జరిపించారు. కైలాష్ గారు ఆయన కలుసుకున్న వేళ విశేషం ఏంటో గాని వాళ్ళిద్దరూ తండ్రి కొడుకుల కంటే అన్యోన్యంగా కలిసిపోయారు అని చెప్పి కైలాష్ని పొగడ్డం ప్రారంభించింది శారద. అలాంటి యజమాని దొరకడం వర్కర్సు, ఉద్యోగస్తుల అదృష్టం అంట. వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కన్న తండ్రిలా, దేవుళ్లా ఆదుకుంటాడట కైలాష్. వారి సమస్యలు పరిష్కరించందే నిద్రపోడట. అదట ఇదట. ఈ దంపతులకు కైలాష్ను పొగడ్డమే ఒక హాబీ కాబోలు అని నవ్వుకుంది మాలిని. ఆమెను పూర్తిగా పొగడ్నిచ్చి, నువ్వంతగా మెచ్చుకునే ఆ పెద్ద మనిషి నా జీతం ఎవరో దొంగలిస్తే పట్టించుకోనేలేదు, నన్ను పిలవలేదు, విచారించనేలేదు అంది ఈసడింపుగా. శారద వాగ్దాటి ఆగిపోయింది. ఆమెను చిత్తు చేసినందుకు మాలినికి కించెత్తి గర్వం కూడా కలిగింది. ఎంతవరకు దొంగ పట్టుబడనేలేదు, అరెస్టు చేయడం జరగలేదు అంది. అందుకు కారణం నువ్వే అని నవ్వేసింది శారద. నేనా? దొంగని పట్టుకోవద్దన్నానా? నువ్వే దొంగో, అరెస్టు చేస్తే నిన్నే చెయ్యాలి అని నవ్వేసి గంభీరంగా మారిపోయింది శారద. ఆ డబ్బు ఎవరూ దొంగలించలేదు, నీ వద్దనే ఉంది అని ఆయనకు తెలుసు, కైలాష్కి తెలుసు. నువ్వెందుకీ నాటకం ఆడుతున్నావో మాత్రం అర్థం కాలేదు. దొంగతనం చేస్తూ పట్టుబడిందాల్లా కిక్కురు మనలేదు మాలిని. ఆ విషయం వాళ్ళకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయింది. నీకు తెలీదేమో కానీ నీకు జీతంగా ఇచ్చిన నోట్ల నెంబర్లు ఆఫీస్ రిజిస్టర్లో ముందుగా నమోదు చేశారు. జీతం పోయిందనగానే ఆ నెంబర్లు పోలీసులకు, షాపులకు, బ్యాంకులకు తెలియజేయడం జరిగింది. ఎవరైనా ఆ నోట్లు మార్చడానికి ప్రయత్నిస్తే వెంటనే అరెస్ట్ అయ్యేవారు. మీ ఇంటాయన రామయ్య గారు నువ్వు ఇంటద్దెగా ఇచ్చిన నోటు పట్టుకుని మా ఇంటికొచ్చారు చిల్లర కోసం.
అప్పుడు ఏం జరుగుంటుందో ఊహించి నువ్వు నాటకం ఆడుతున్నట్లు గ్రహించారాయన. రామయ్య గారు మా ఇంటికొచ్చారు గనుక సరిపోయింది. లేకపోతే నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి ఆయన అరెస్ట్ అయ్యేవారు. తర్వాత ఆ నోట్లు దొరికినట్లు పోలీసులకు మళ్లీ తెలియజేశారు. లేకపోతే నువ్వు కూడా అరెస్ట్ అయ్యేదానివే. ఎందుకిలా చేశావు? నిష్ఠూరంగా అడిగింది శారద. మాలిని నిజంగానే బాధపడింది. మా సెక్షన్లోని వారికి ఒక చిన్న పరీక్ష పెట్టాలని, ఆ సెక్షన్ నుండి మరో సెక్షన్కి మారాలని అలా నాటకం ఆడాను. చిన్నగా అంది తల వంచుకుని. నీ పరీక్ష వల్ల తేలిందేమిటి? రాజేష్ అబద్ధం చెప్పగల సమర్థుడని. కానీ చిత్రమేంటంటే అతడు అబద్ధాలు చెబుతాడని నిరూపణైనా అతని పట్ల నీ ప్రేమ తగ్గలేదు కదూ. నీకెలా తెలుసు? చెప్పాలా వద్దా అని కాబోలు కాసేపు సంశయించి చివరకు, ఒకనాడు నావాడు అనుకున్న రాజ్, ఈనాడు నీవాడు అనుకుంటున్న రాజేష్ ఒకరే కాబట్టి. నువ్వీనాడు అతనిని నమ్మినట్లే ఆ రోజుల్లో నేను అతన్ని నమ్మాను కాబట్టి. ఉలిక్కిపడింది మాలిని. ఇద్దరూ ఇక ఏమీ మాట్లాడలేకపోయారు. ఎవరి బాధ వారిది, ఎవరి ఆలోచనలు వారివి. చాలాసేపటికి నిద్రపోతున్నావా అని అడిగింది మాలిని. లేదు, ఆలోచిస్తున్నా. తన హృదయ రహస్యాన్ని పంచుకోవడానికా అన్నట్టు శారద హృదయానికి హత్తుకుపోయింది మాలిని. రాజేష్ అంటే అంతులేని ప్రేమ కలుగుతోందొక్కోసారి, పరమ అసహ్యం కలుగుతోందొక్కోసారి. అతనికి వ్యతిరేకంగా ఏదో భయంకరమైన కుట్ర జరుగుతోందని జాలి పుట్టుకొస్తోంది. ఏ నిర్ణయానికి రాలేకపోతున్నా. రాజేష్ ఎలాంటివాడో నువ్వైనా నిజం చెప్పవా? జాలిగా అర్థించింది. చెప్పడం ఇష్టంలేక కాబోలు మౌనం వహించింది శారద. కాని మాలిని వదల్లేదు. నాటకాల్లోనే కాక జీవితంలో కూడా అత్యుత్తమంగా నటించగల సమర్థుడు. అతని గురించి నాకంటే బాగా లత చెప్పగలదు. ఆ లత, వెటకారంగా అంది మాలిని. లత గురించి నీకేం తెలిసినంత వెటకారం? తన అనుభవం చెప్పింది మాలిని. నువ్వు చెప్పేది వింటే గుడ్డివాళ్లు ఏనుగు కథ జ్ఞాపకం వస్తోంది అని నవ్వింది శారద. గుడ్డివాళ్లు ఏనుగు కథ నాకు తెలుసుగాని లత కథ చెప్పు అని గారాలు పోయింది మాలిని. కన్యలు అందరిలానే లత వివాహ జీవితం గురించి ఎన్నో కలలు కంది. తనదంటూ ఒక జీవితం, తనకంటూ ఒక స్వర్గం మలుచుకోవాలని ఊహాలోకాల్లో తేలిపోయేది. ఆమె ఇంటర్ చదువుతున్నప్పుడే రాజేశ్వరరావుతో వివాహం స్థిరపడింది. బంధువులంతా చూడచక్కని జంట అన్నారు. అన్ని విధాలా యోగ్యమైన సంబంధమని మురిసిపోయారంతా. కొంప తాకట్టుబెట్టి 20,000 కట్నమిచ్చి లాంఛనాలు ఘనంగా జరిపి వివాహం అయిందనిపించాడు లత తండ్రి. ఆమె జీవన వీణ ఒక ఏడాది పాటు మోహనరాగాన్ని ఆలపించింది. కొడుకు పుట్టిన కొద్ది కాలానికే ఆ వీణ అపశృతులు పలకడం మొదలుపెట్టింది. బిగువు సడలిన భార్య పట్ల విముఖత్వం ఏర్పడింది రాజేశ్వరరావుకు. అన్వేషణలు ప్రారంభించాడు. చిరుతిళ్ళు, చిలక కొట్టుళ్ళు ముమ్మరమయ్యాయి. భారతదేశంలోని కోటాను కోట్ల భార్యల్లానే లత కూడా వేళకెంత వండి పడేసి తన పొట్ట నింపుకుంటూ కళ్ళు, చెవులు, హృదయమూ మూసుకుని కూర్చుంటే ఆమెకు సమస్యలు దాపురించేవి కావు. కాని భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, సంసారం అలా ఉండాలి, అలాంటి పిచ్చి ఆదర్శాలు కొన్ని మిగిలిపోయాయి. అందువల్ల భర్తను సరిదిద్దడానికి ప్రయత్నించిందామె. దాంతో ఇంట్లో సమస్యలు, ఘర్షణ ప్రారంభమయ్యాయి. భార్యాభర్తలు కీచులాడుకున్నా సాధారణంగా ఇతరుల ఎదుట మాత్రం గుంభనంగా ఉంటారు. మనస్పర్ధలు రచ్చకేడవరు. కాని రాజేశ్వరరావు ప్రత్యేకత ఏంటంటే ఇతరుల ఎదుట భార్యతో గిల్లి కజ్జాలు పెట్టుకుని తన ఆధిక్యత నిరూపించుకోవడానికి ప్రయత్నించడం. పెళ్లైన కొత్తలో నెల జీతం భార్య చేతుల్లో పెట్టి తన ఖర్చులకు అడిగి తీసుకునేవాడు. మార్కెట్కు తనే వెళ్లేవాడు. భోజనం విషయంలో ఒక క్రమం ఉండేది. వేళపొట్న ఇంటికొచ్చి భోంచేసేవాడు. కాని మనస్పర్ధలు వచ్చిన తర్వాత భార్యకు జీతం ఇవ్వడం మానేశాడు. మార్కెట్కు వెళ్లడం మానేశాడు. ఇంటికి కావలసిన సరుకులు కొనుక్కోవడం లత డ్యూటీ అయింది. డబ్బు అడిగి తీసుకుని ఖర్చైన ప్రతి పైసాకు లెక్క చెప్పవలసిన బాధ్యత ఆమె మీద పడింది. పెద్ద ఆడిటర్లాగా ఆరా తీసి ఆరడి పెట్టడం మొదలుపెట్టాడు రాజేశ్వరరావు. వేళ కాని వేళ అతడు స్నేహితులను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చేవాడు. వాళ్లకు టిఫిను, టీ ఇవ్వాలి. ఒక్కోసారి ఇంట్లో సరుకులుండేవి కావు. ఇరుగు పొరుగు ఇళ్లకు పరిగెత్తి అరువు తెచ్చి టిఫిన్ చేసేది. ఇలాంటి చికాకుల్ని కూడా భరించి సర్దుకుపోయేది లత. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని లొకలొకలున్నా ఇంకో కొడుకు పుట్టడానికి వాళ్ళకి అభ్యంతరం లేకపోయింది. రెండో కొడుకు పుట్టిన తర్వాత రాజేశ్వరరావు ఆగడాలు మితిమీరిపోయాయి. ఏదో నాటకం రిహార్సల్స్ అంటూ ఒక అమ్మాయిని ఇంటికి తీసుకురావడం ప్రారంభించాడు. లత సహించింది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ రాజేశ్వరరావు ముచ్చట్లు కూడా పెరిగాయి. పిల్లలకు తల్లిని ఎదిరించడం నేర్పాడు. వాళ్లు తల్లి మాట వినకుండా చేశాడు. తల్లిని కొట్టడం కూడా నేర్పాడు. తండ్రి ఎదురుగా ఉన్నప్పుడు ఆ పిల్ల రాక్షసులు తల్లి మీద జరిపే అఘాయిత్యాలు ఎన్నని చెప్పను. ఆ పరిస్థితుల్లో నువ్వుంటే ఏం చేస్తావు? మాలిని, అసలు మానాభిమానాలున్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుంది? అదే చేసింది లత. లత ఎదురు తిరిగింది.
రెచ్చిపోయిన భర్త ఆమెను పుట్టింటికి పొమ్మన్నాడు. లత వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. కానీ అప్పుల పాలై తన పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అక్కడికి వెళ్లి వాళ్లకు మరింత భారంగా, బాధగా, అవమానకరంగా తయారు కావడం ఆమెకు సమంజసంగా తోచలేదు. తన సమస్యను తనే పరిష్కరించుకోవాలి అనుకుంది. మొదట్లో ఆమె రాజేశ్వరరావు చాతుర్యాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయింది. అతను ఉత్తమ నటుడు. ప్రజల సానుభూతి పొందాలంటే ఎలా ప్రవర్తించాలో తెలిసినవాడు. తన నటనతో, మాటలతో, చేష్టలతో బంధువుల్ని, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను ఆకట్టుకుని తన మంచితనాన్ని ప్రదర్శించుకునేవాడు. అందరూ అతని మాటల్ని నమ్మేవారు. లతకు తలతిక్క అని ముద్రపడింది. ఇరుగు పొరుగు అమ్మలక్కలకు లత తన సమస్యను వివరిస్తే అదో సమస్య కానట్టు అందరూ నవ్వేవారు. ఆడది గుట్టుగా సర్దుకుపోవాలి అని హితబోధ చేసేవారు. తగిన సమయం చూసి భర్తకు సరైన డోసు ఇవ్వాలని నిర్ణయించుకుంది లత. ఒకరోజు 4 స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చాడు రాజేశ్వరరావు. కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత లోనికి తొంగి చూసి, లత, టిఫిన్ తీసుకురా అని చాలా తీయగా చెప్పాడు. ఆమె తిన్నగా వాళ్లు కూర్చున్న గదిలోకి వచ్చేసింది. ముఖం నిండా చిరునవ్వు పులుముకొని, సారీ డియర్, ఇంట్లో సరుకులేవి లేవు అంది. కంగు తినేశాడు రాజేశ్వరరావు. స్నేహితులు ముఖాలు చూసుకున్నారు. ఆమెను బిరబిరా లోనికి లాక్కుపోయి, ఎక్కడైనా అరువు తెచ్చుకోకూడదా అన్నాడు చిరాకుగా. తెచ్చిన బదుళ్ళు ఎప్పుడైనా తీర్చంగనుకునా? అప్పెవరిస్తారు? హోటల్కి వెళ్లి మింగిరండి అంది సున్నితంగా. పక్క గదిలో కూర్చున్న మిత్రులకు ఈ సంభాషణ వినిపిస్తూనే ఉంది. వాళ్లు చల్లగా జారుకున్నారు. ఆ సంఘటన మహా అవమానంగా తోచింది అతనికి. తనకు నైతిక విజయంగా భావించింది లత. మర్నాడు పొయ్యి వెలిగించలేదు లత. పిల్లలు టిఫిన్ కోసం ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు. కాఫీ అందక రాజేశ్వరరావు తల తిరుగుతోంది. రాజాను పిలిచి ఏదో చెప్పాడు. అంతే, వాడు వెళ్ళి, ఇంకా పొయ్యి వెలిగించవేం అని అరుస్తూ తల్లిని తన్నాడు వెనక నుండి. బాణం వేటు తిన్న ఆడపులిలా రివ్వున వెనక్కి తిరిగి పట్టమని రాజా వీపు మీద ఒకటంటించింది. వాడు అంత దూరం వెళ్లి పడ్డాడు. అందరూ నివ్వెరపోయారు ఆమె రౌద్రాకారం చూసి. ఇంట్లో అనూహ్యమైన నిశ్శబ్దం. కన్న కొడుకును అంత గట్టిగా కొట్టినందుకు మనసు బాధపడినా సంభాళించుకుని భర్త వైపు నిప్పులు కురుస్తూ చూసి, ఇంట్లో సరుకులన్నీ నిండుకొన్నాయని నిన్ననే చెప్పాను, సరుకులు తెస్తేనే వంట అంది పొళ్ళు బిగించి. అతని కామిలో తెగించిన ఆదిశక్తి కనిపిస్తే పిల్లలకు కొత్తమ్మ కనిపించింది. ఏమైతేనే అందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైపోయింది. ఇక నుండి రోజులు సవ్యంగా సాగవని. కిక్కురుమనకుండా రాజేశ్వరరావు మార్కెట్కి బయలుదేరాడు సరుకులు తేవడానికి. పిల్లలు నోళ్లు మూసుకుని మూల కూర్చున్నారు. లతకిది రెండో విజయం. రోజు ఇలాగే సమస్యలు, పేచీలు, ఘర్షణ. చినికి చినికి గాలివానైంది. ఇంక భరించలేక రాజేశ్వరరావు ఆమెను పుట్టింటికి పొమ్మన్నాడు. ఈసారి మరింత తీవ్రంగా. తన తండ్రిచ్చిన కట్నం, లాంఛనాలు మొత్తం 25,000 ఇచ్చేస్తే తక్షణం వెళ్ళిపోతానంది లత, నదురు బెదురు లేకుండా. ఆ స్వరం విని అదిరిపోయాడు రాజేశ్వరరావు. తర్వాత మొహం తిప్పుకుని, ఇన్నాళ్ళు నా కొంపలో పడి మీసావుగా, దానికి దీనికి చెల్లు అన్నాడు తిక్కగా. ఇంట్లో ఇంత చాకరీ చేస్తున్నందుకు నాకు నెలకు 200 జీతం వస్తుంది. ఆ జీతానికి నేను మేసిన మేపుకి చెల్లు. కాగా నా 25,000 మీద వడ్డీ కూడా రావాల్సింది తొణకక బెణకక చెప్పింది లత. ఆనాటి నుండి వారి జీవితం మరో మలుపు తిరిగింది. ఎదురు తిరిగిన స్త్రీని భరించడం ఎంత కష్టమో అతనికి తెలిసొచ్చింది. కానీ లొంగిపోవడానికి అతని పౌరుషం అడ్డుపడింది. సమ ఉజ్జీలైన బద్ధశత్రువులు ఒకరినొకరు ఏమీ చేయలేక గుర్రుగా చూసుకుంటూ ఒకే ఇంట్లో కాపురం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది వారి సంసారం. ఎంత శత్రువైనా ఎల్లకాలమూ జగడాలాడుతూ కూర్చోలేరు కదా. సామరస్యం లోపించినా కొంతలో కొంత జీవితం సాఫీగా నడవాలి కదా. అందుకే ఎవరికి వారే కొన్ని షరతులు విధించుకుని వాటికి లోబడి ప్రవర్తించడం ప్రారంభించారు. ఇంట్లో ఏ సరుకులు నిండుకున్నాయో తానే చూసుకుని తెచ్చి పడేస్తాడు రాజేశ్వరరావు. అతడు ఇంట్లో ఉన్నా లేకపోయినా సరిగ్గా టైంకి వండి వడ్డించేస్తుంది లత. స్నేహితుల్ని పిలవడం మానేశాడతడు. పిల్లలు అల్లరి తగ్గించారు, పూర్తిగా మానకపోయినా. ఆమె బెడ్రూంలో పడుకోవడం మానేసి వేరే గదిలో చాప మీద పడుకోవడం మొదలుపెట్టింది. ఇద్దరూ మాట్లాడుకోవడం బాగా తగ్గించుకున్నారు. తుఫాను ముందు ప్రశాంతతలాగా రోజులు దొర్లిపోతున్నాయి. రోజులైతే దొర్లిపోతున్నాయి గాని భవిష్యత్తు గురించి ఆందోళన పట్టుకుంది లతకు. ఆమె భర్త లేని సుమంగళి, పిల్లల్లేని తల్లి. ఇలా ఈ సంసారం ఎంతకాలం? ఏం జీవితం ఇది? భర్తలో మార్పు కలిగి మళ్లీ తమ సంసారం కళకళ్లాడే శుభముహూర్తం వస్తుందా? ఇవే ఆలోచనలు. ఆమెకు నాకు పరిచయం అయింది. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని తన పరిస్థితి వివరించి నా సలహా అడిగింది. ఆగిపోయిన చదువు కొనసాగించి BA పూర్తి చేయమని చెప్పాను. నా వద్దనే అప్పు చేసి పుస్తకాలు కొనుక్కుని పరీక్ష కట్టింది లత. భర్త ఆఫీసుకు వెళ్లగానే మా ఇంటికొచ్చి తెలియని పాఠాలు చెప్పించుకునేది. నాకు తెలిసినవి నేను చెప్పేదాన్ని.
లత పరీక్షలకు ప్రిపేర్ అవుతుందని తెలుసుకున్న రాజేశ్వరరావు అభ్యంతరం చెప్పలేకపోయాడు. అంకుటిత దీక్షతో చదివి ఆమె BA పూర్తి చేసింది. తర్వాత టైపు, షార్ట్ హ్యాండ్ పరీక్షలు కూడా పాస్ అయింది. ఈ ప్రయత్నమంతా ఎందుకో చూచాయిగా అర్థమవుతూనే ఉంది రాజేశ్వరరావుకి. ఏ అవాంతరం వచ్చినా సరే ఎదుర్కోవాలన్న దృఢ సంకల్పంతో, తన కాళ్ల మీద తను స్వతంత్రంగా నిలబడాలి అన్న స్థిర చిత్తంతో సిద్ధపడుతున్న ఆమెను ఇంకా రెచ్చగొట్టడం మంచిది కాదనుకున్నాడో ఏమో. అతను చూసి చూడనట్టు ఊరుకున్నాడు. కాని తనకై తానే సృష్టించుకున్న నరకంలో తానే ఇమడలేక, భార్య రాక్షసైనట్టు, తానేమో పరమ సౌజన్యమూర్తి అయినట్లు నటిస్తూ చెప్పుకుంటూ ఇతరుల సానుభూతి, అభిమానం పొందుతున్నాడు రాజేశ్వరరావు. వారి సంసారం అలా తయారవడానికి కారణమెవరు? అందులో లత పాత్ర ఎంత? ఆమె స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు? సూటిగా ప్రశ్నించింది శారద. మాలిని జవాబు చెప్పలేకపోయింది. గడియారం 11 కొట్టింది. రేపు నీకు చాలా పనుంది, ఇంక పడుకో మాలిని అంది శారద. నిద్ర పట్టడం లేదక్క. ఇంకొక ప్రశ్న. లత కథ విన్న తర్వాత ఆమె తప్పు ఏమీ లేదని, రాజేష్ నిజంగా దుర్మార్గుడే అని అనిపిస్తోంది. కాని అతడే ఎదురై తన కథ మరోలా చెబితే నేను కరిగిపోతాను, నమ్మేస్తాను. నా మనసు నాకే అర్థం కావడం లేదు. అతనిని వదులుచుకోవడం ఎలా? నేను దూరంగా పారిపోతున్న కొద్దీ అతడు దగ్గరవుతూనే ఉన్నాడు. అందుకే అంటారు అబద్ధానికి ఆకర్షణ ఎక్కువని. ఆ ఆకర్షణకు లోబడి అబద్ధాన్ని నమ్మి జీవితంలో ఎందరో మోసపోతూ ఉంటారు. ప్రేమించిన స్త్రీకి ఒక లక్షణం ఉంటుంది. అతడు అవునంటే ఆమె కాదనలేదు. అందుకే తరచుగా మోసపోతూ ఉంటుంది. అతని ప్రేమను పరీక్షించాలనుకుంటే అతని ప్రతి కోరికను, అతి చిన్న కోరికైనా సరే, తిరస్కరించి చూడు కొంతకాలం. ప్రతిదానికి ఎడ్డువంటే తెడ్డువండమే. అతడే నిజంగా ప్రేమిస్తే కోపగించుకోడు, ఆలోచిస్తాడు. నీకోసం తన ఇష్టాన్ని నువ్వు కాదన్నందుకు వెంటనే అతనికి కోపం వస్తుంది. తాను నీ మార్గంలోకి రావడానికి బదులు నిన్ను తన మార్గంలోకి తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రేమ తెలియనివాడికే కోపం వస్తుంది కనుక కొద్ది కాలం పాటు అతనికి కోపం వచ్చేట్టు ప్రవర్తించు. కోపం తెచ్చుకుని శపిస్తాడో, హుందాగా వ్యవహరించి క్షమిస్తాడో గమనించు. సలహా చెప్పి శారద పడుకుంది. లైట్ ఆర్పేసి నీలం రంగు లైట్ వెలిగించి మంచం మీద నడుము వాల్చింది మాలిని. ఆమెకు నిద్ర పట్టనేలేదు, ఆలోచిస్తూనే ఉంది. శేఖర్ పట్ల ఆమెకు గౌరవం పెరిగింది. ఒక అందంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ శేఖర్ రాజేష్ కన్నా ఎన్నో రెట్లు మిన్న. చివరకు తొణక్కుండా బెణక్కుండా అబద్ధం చెప్పడంలో కూడా. హోటల్లో అతిథుల ముందు అతడు చెప్పిన అబద్ధాలు వింది కదా. అయితే అవి స్వార్థం కోసం చెప్పిన అబద్ధాలు కావు. అలాగే శేఖర్ నటనలో కూడా రాజేష్ని మించిపోయాడా? అతని హుందాతనం, కార్యదక్షత వెనక నటన లేదు కదా. అతని నటనను బయటపెట్టడం ఎలా? అతనికేం పరీక్ష పెట్టాలి? లత గురించి శారద చెప్పిందంతా నిజమేనా? అబద్ధం చెప్పవలసిన అవసరం ఆమెకు లేదుగా. లత శేఖర్లకి సంబంధమూ లేదా? సంబంధం ఉన్న శారదకు తెలియదేమో. తెలిసినా ఆ విషయం చెప్పడం మాని దాచిపెట్టిందేమో. హిందూ గృహిణి కదా. ఆమె ఆలోచిస్తూనే ఉంది. గడియారం 2 కొట్టింది. బయట తాళం తెరుస్తున్న శబ్దం. శేఖర్ వచ్చాడు కాబోలు. డిన్నర్ తదితర కార్యక్రమాలు ముగుసుంటాయి. శేఖర్ బెడ్రూంలోకి వచ్చాడు. ఒకే మంచం మీద ఆదమరచి నిద్రపోతున్న మాలిని శారదను చూశాడు. ఒక్క క్షణం అతని దృష్టి మాలిని మీద నిలిచింది. ఆమె చీర మోకాళ్ళ వరకు తొలగిపోయింది. పైట పూర్తిగా జారిపోయింది. అజంతా శిల్పసుందరిలా ఉంది. మరుక్షణంలో దృష్టి మరల్చుకున్నాడు శేఖర్. భార్యవైపు చూశాడు. ప్రశాంత వదనంతో మనోహరంగా దేవతలా కనిపించిందామె. ఫ్యాన్ గాలికి చిలిపి నృత్యం చేస్తున్న ఆమె ముంగురులను సవరించి నిశ్శబ్దంగా ఆమె నుదుట సున్నితంగా పెదవులానించి తన గదిలోకి వెళ్లిపోయాడు శేఖర్. వెళ్లేటప్పుడు అతని దృష్టి మాలిని మీద పడనేలేదు. అతడు మంచం మీద వాలిన శబ్దం వినిపించాక కళ్ళు తెరిచింది మాలిని. తొలగిన పైటను, చీరను సవరించుకుని నవ్వుకుంది. పరీక్షల్లో శేఖర్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. గడియారం 4 గంటలు కొట్టినప్పుడు శేఖర్ లేచాడు. మొహం కడుక్కుని స్నానం చేస్తున్నప్పుడు శారద, మాలిని లేచారు. అతడు స్నానం పూర్తి చేసి రాగానే కాఫీ చేసిచ్చింది శారద. కాఫీ సిప్ చేస్తూ, ఇద్దరు అపరూప వ్యక్తులు ఈ పూట మన ఇంటికి రాబోతున్నారు. స్టేషన్కి వెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలిప్పుడు అన్నాడు. వాళ్ళు ఎవరై ఉంటారో నేను ఊహించగలను అని నవ్వేసింది శారద. భార్యను సస్పెన్స్లో ఉంచడం కోసం కొన్ని విషయాలు ఆమెకు చెప్పడు శేఖర్. కానీ ఆ విషయాన్ని ఖచ్చితంగా ఊహించి చెప్పడం శారదకు హాబీ. శేఖర్ వెళ్ళాక ఎవరక్కా మన ఇంటికొచ్చేది అని అడిగింది మాలిని. బహుశా ఆయనకు ఆశ్రయమిచ్చి చదువు చెప్పించిన రామతారకం దంపతులు కావచ్చు అంది శారద. ఆమె ఊహ నిజమే. వచ్చింది సాక్షాత్తు రామతారకం దంపతులే. వాళ్లు ఇంట్లో అడుగు పెట్టగానే పొరుగునొచ్చి పాదాభివందనం చేసింది శారద. ఎదురుచూడని ఆ హఠాత్ సంఘటనకు విస్తుపోయారు వాళ్ళు.
తర్వాత లక్ష్మీదేవమ్మ శారదను లేవదీసి ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఆమె కోడళ్ళు నవనాగరికులు. ఆమెను గౌరవిస్తారు, కానీ అత్తగారి పట్ల చూపవలసినంత వందనము, వినయము, ఆత్మీయత చూపరు. ఆ ఆత్మీయత కోసం ఆమె ముఖం వాచుంది. ఇప్పుడు శారద నమ్రత, సౌజన్యం చూడగానే ఆమె హృదయం ద్రవించింది. అమ్మాయ్ అమ్మాయ్ అంటూ ఆవిడ, అత్తగారు అత్తగారు అంటూ ఈవిడ. పాలు తేనెలా కలిసిపోయారు కొద్ది క్షణాల్లోనే. జీవితంలో ఎప్పుడూ పరిచయమైనా లేని వాళ్ళ ఇద్దరి మధ్య ఎంతలోనే అంతగా పెనవేసుకున్న అన్యోన్యతను చూసి ఆశ్చర్యపోయింది మాలిని. తారకం గారు రిటైర్ అవగానే భార్యతో ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడ కొంతకాలం ఉండి పెద్ద కొడుకు వద్దకు అమెరికా వెళ్లారు. అందువల్ల వాళ్ళు శేఖర్ వివాహానికి రాలేకపోయారు. వాళ్ళొచ్చే వరకు వివాహం వాయిదా వేసుకోవాలనుకున్నాడు శేఖర్. కానీ వివాహం చేసుకోకుండా శరత్తో ఒకే ఇంట్లో నివసించడం అనేక సమస్యలకు దారితీస్తుందని గ్రహించి కైలాష్ ఆధ్వర్యంలో వివాహం చేసుకున్నాడు. ఆ విషయాలన్నీ వివరంగా తర్వాత తారకం గారికి ఉత్తరం రాశాడు శేఖర్. అతడు ఎంత ఉదాత్త భావాలతో ఆదర్శాలు వలిస్తూ ఉత్తరం రాసినా శేఖర్ ఒక అమ్మాయిని లేవదీసుకుపోయాడు అన్న భావమే తారకం గారి హృదయంలో నాటుకుపోయింది. బాధపడ్డారు. అందుకే ఆయన స్వదేశం వచ్చిన తర్వాత ఢిల్లీలోనే ఉండిపోయారు గాని విశాఖ రాలేదు. శేఖర్ సంసారం చూడలేదు. శేఖర్ ఉత్తరాల దాడి ప్రారంభించాడు. ఆ దాడిని తట్టుకోలేక ఇప్పుడు భార్య సమేతంగా ఇక్కడికొచ్చారు. అదీగాక విజయనగరం ప్రాంతాల్లో ఆయనకు కొంత స్థిరాస్తుంది. దాన్ని అమ్మేసి శేష జీవితాన్ని ఢిల్లీలో కొడుకు వద్ద గడిపేయాలని ఆయన సంకల్పం. ఆయన విజయనగరం వెళ్లి సంతకాలు, రిజిస్ట్రేషన్ వగేరా వ్యవహారాలు చూడవలసింది. శేఖర్ సంసారాన్ని, ముఖ్యంగా శారదను చూడగానే తారకం గారి దురభిప్రాయం కరిగిపోయింది. మంచి పని చేసావోయ్ అని మెచ్చుకున్నారాయన. ముసలివాళ్ళిప్పుడు మనమలు తమ ఒడిలో కూర్చుని కబుర్లు చెప్పాలని, తమ మెడ చుట్టూ చేతులు వేసి వేలాడాలని, తమ మీదెక్కి తొక్కి అల్లరి చెయ్యాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవమ్మకు ఆ ముచ్చట తీరనేలేదు. ఆమె మనమలంతా అందంగా, ముద్దుగా, ముచ్చటగా ఉంటారు. తెలివైన వాళ్లే, కానీ కాన్వెంటు చదువుల వల్ల ఇంగ్లీషు తప్ప తెలుగు మాట్లాడరు. ఒడిలో కూర్చోవడం నాగరికం కాదని కుర్చీల్లోనే కూర్చుంటారు. ముట్టుకుంటే మాసిపోయే గాజు బొమ్మల్లా నన్నంటుకోకు అన్నట్టు మసులుతారు. మణి, మొదులను చూడగానే ఆమె ప్రాణం లేచొచ్చింది. ఇద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకుని వాళ్లతో పాటు తాను చిన్నపిల్లలా మారిపోయి అల్లరి చేయడం మొదలుపెట్టిందామె.